ఆయనకి ఆయనే రక్షించుకోలేనోడు నిన్నెట్లా రక్షిస్తాడు? ఇది కదా ప్రపంచానికి ఉన్న సవాలు. హలో ఎవ్రీవన్, దిస్ ఈస్ పాస్టర్ బాబ్ ఎలఫెక్టిస్. సో సిలువ అనే మాటను మనం వినగానే చాలామందికి ఇది ఎట్లా అనిపిస్తుంది అంటే వెర్రిదనంగా అనిపిస్తుంది. కొంతమంది ఒక ఆయన ఇట్లా అన్నాడు, 3 మేకులు పీక్కోలేనుడు మిమ్మల్ని రక్షిస్తాడు అని. ఎందుకంటే వాళ్ళు నమ్మే మతాల్లో దేవుళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళ బలాన్ని ప్రదర్శించుకున్న దేవుడిని చూపిస్తూ ఉన్నారు. మా దేవుడు ఎంత బలవంతుడు అని అలాంటి దేవుడిని చూపించుకునే ప్రపంచంలో చాలా మతాలు అట్లా ఉన్నాయి. దానికి భిన్నంగా క్రైస్తవులు చూపించే దేవుడు ఎట్లా అంటే శిలువ మీద వేలాడుతున్న ఒక ఆయన చూపించి ఏమంటున్నామంటే జీసస్ సేవ్స్, యేసు నిన్ను రక్షిస్తాడు అని అన్నాం. ఆయనకి ఆయనే రక్షించుకోలేనోడు నిన్నెట్లా రక్షిస్తాడు? ఇది కదా ప్రపంచానికి ఉన్న సవాలు. కాబట్టి అంత మూర్ఖంగా నమ్మే కాన్సెప్ట్ కాదు. అందుకని సిలువ అనే కాన్సెప్ట్ అర్థం కాని వాడికి వెరుతనంగా ఉంది, అర్థమయ్యే మనకి దేవుని యొక్క శక్తి అన్నది బైబిల్. కాబట్టి ఇది అర్థం కానప్పుడు అట్లాగే అనిపిస్తుంది. అందుకని సిలువ అనేది గుర్తుపెట్టుకోండి, యేసు ప్రభు ఈ భూమి మీదకి రావడమే చనిపోవడానికి, సిలువ మీద చనిపోవడానికి వచ్చాడు. ఎందుకంటే ఆయన మరియ గర్భం ధరించక మునుపు గాబ్రియేలు దేవదూత చెప్తున్న మాట అంటే తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించడం కాబట్టి ఆయనకి యేసు అని పేరు పెట్టాలి అని ఉంది. కాబట్టి ఆయన ఎందుకు వస్తున్నాడో ముందుగానే చెప్పబడింది. అంత మాత్రమే కాదు, కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఆయన గురించిన ప్రవచనాలు ఉన్నాయి. అంత మాత్రమే కాదు, ఇంకొక ప్రముఖమైన విషయం ఏంటంటే చిన్నప్పుడు ఆయన పెరుగుతున్నప్పుడు కూడా నా తండ్రి పనుల మీద ఉన్నానని మీకు తెలీదా అని తల్లిదండ్రులని చెప్పాడు. భూమి మీద ఉన్న తన తల్లిదండ్రులుగా ఉన్న వాళ్ళని చెప్పాడు. ఆయన ఎందుకు వచ్చాడో ఆ ప్లాన్, పర్పస్ ఖచ్చితంగా తెలుసు. అది సిలువ వేయబడడానికి. అందుకని జగత్ పునాది వేయబడక మునిపే ఆయన మిమ్మల్ని నియమించాడు అని దేవునికి వాక్యం మాట్లాడుతూ ఉంది. కాబట్టి సిలువ అనేది సడన్గా వచ్చిన ఐడియా కాదు అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే చాలామంది అనుకుంటుంది ఏంటంటే సిలువలో ఎందుకు అలా చనిపోయింది, అది ఎలాంటి సొల్యూషన్ అని అంటాం. ఒక ఉదాహరణ మీకు చెప్తాను. అదేంటంటే ఒక మనిషి తప్పు చేశాడు, లేదా ఒక అబ్బాయి, లేకపోతే మనకు తెలుసు కొన్ని ఇయర్స్ బ్యాక్ హైదరాబాద్లో ఒక రేప్ జరిగింది. ఒక అమ్మాయిని అదే దారుణంగా 5 రేప్ చేసి కాల్చి చంపేశారు. కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి సైడ్ ఉన్న విక్టిమ్స్ అందరూ ఏం కోరుకున్నారంటే మాకు న్యాయం కావాలి, న్యాయ ప్రకారం అతను శిక్ష పడాలి అని అన్నారు. అది స్ట్రైక్ చేశారు. అది వాస్తవమే. కాబట్టి ఖచ్చితంగా దానికోసం మనం నిలబడతాం. పోరాటం ఏంటంటే న్యాయ ప్రకారం శిక్ష పడాలి. కానీ ఈ 5 రేప్ చేసిన వాళ్ళ యొక్క భార్యలు కానీ లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి విజ్ఞాపన చేసింది ఏంటంటే మా వాళ్ళు తప్పు చేశారు కానీ వాళ్ళకి క్షమాభిక్ష పెట్టండి అని అడుగుతా ఉన్నారు. కాబట్టి ఒక సైడ్ ఏమంటున్నారు అంటే మాకు ప్రేమ చూపించి క్షమాభిక్ష కావాలని కొంతమంది అడుగుతున్నారు. కానీ విక్టిమ్ సైడ్ ఉన్నవాళ్ళు మాకు న్యాయ ప్రకారం వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఈ 5లో ఒక అతను సాక్షాత్ కోర్టుకు తీసుకొచ్చినప్పుడు కోర్టులో జడ్జి కూర్చుంటే, న్యాయాధిపతి కూర్చుంటే ఆ న్యాయాధిపతి కొడుకే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడు అనుకోండి. ఇప్పుడు న్యాయ ప్రకారం న్యాయాధిపతి ఏం చేయాలి? న్యాయాన్ని నమ్ముకుంటే ప్రేమను పక్కన పెట్టి శిక్ష విధించాలి. ప్రేమతో కొడుకుని రక్షించుకోవాలనుకుంటే న్యాయాన్ని తప్పుదోవ పట్టించి ప్రేమతో కొడుకుని రక్షించుకోవాలి. కాబట్టి న్యాయము ప్రేమ 2 ఒకే చోట అవ్వవు. కానీ దేవుని యొక్క వాక్యం ఏం మాట్లాడుతుందంటే ఇవి 2 కలుసుకున్నాయి. అర్థమైంది? ఇది ఎలా కలుసుకున్నదంటే ఆయన నీతిలో నేను శిక్షించాలి, ఆయన ప్రేమలో నేను రక్షించాలంటే నీ స్థానం తీసుకోవడానికి దేవుడు సిలువ ఎక్కవలసి వచ్చింది. దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడు. ఆయన సిలువ మీద చనిపోవడం వల్ల నీకు నాకు పాప క్షమాపణ వచ్చింది. అదేంటంటే నాకు పడాలి శిక్ష, అది న్యాయ ప్రకారం నాకు శిక్ష పడాలి. నాకు శిక్ష అయితే వేసేసాడు. నేను శిక్షడానికి వెళ్ళినప్పుడు ఏమంటే నువ్వు తప్పుకోవని నా స్థానం తీసుకున్నది సిలువ. కాబట్టి న్యాయం చూపించాడు, ప్రేమ చూపించాడు. ఇవి 2 సిలువలో కలుసుకుంటారు. కాబట్టి సిలువ అనే కాన్సెప్ట్లో దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క ప్రేమ 2 కలుసుకున్న స్థానంగా ఆ సిలువని చూస్తా ఉన్నాం. కాబట్టి నా దేవుడు ఎలాంటి వాడు అంటే వ్యక్తిత్వంలో ప్రేమ కోసం న్యాయాన్ని వదులుకోడు, న్యాయం కోసం ప్రేమను వదులుకోడు. ఆయన క్యారెక్టర్లోనే, ఆయన నేచర్లోనే కాంప్రమైజ్ కాలేని స్థితిలోంచి సిలువ అనే కాన్సెప్ట్ బ్యూటిఫుల్ ఐడియా. అందుకనే ఇదిగో దేవుని లేకపోతే ఒక కీర్తన, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో ఒక మాట ఉంది. అదేంటే యెహోవా నా మొరలు ఆలించును అంటూ లాస్ట్ చరణం ఇలా ఉంది. అగణ్య పాపిని నిన్ను త్రోయక, తన్ను గూర్చి తన స్తుతిని దాచక, తన కుమారుని దాచక, తెగించి మృతికి అప్పగించి పాపాన్ని నెగల్ తొగల్ సొగసగా అంచేశాడట. దట్ వాట్ ఏ బ్యూటిఫుల్ థింగ్ కదా. కాబట్టి సిలువని చూసినప్పుడు దాంట్లో దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క కాన్సెప్ట్ ఉన్నది. న్యాయము, ప్రేమ 2 కలిపిన ప్లేస్గా మనం చూడాలి.